హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో బౌంటీ బార్ చాక్లెట్ రెసిపీని చేయడం చూద్దాం. ఈ చాక్లెట్స్ని మనం పచ్చి కొబ్బరితో చేసుకోవచ్చు. ఎప్పుడైనా కొబ్బరి ఎక్కువగా ఉందనుకోండి ఇంట్లో, అప్పుడు డిఫరెంట్గా ఇట్లా చాక్లెట్స్ చేసి పెట్టండి. చాలా హెల్దీ అనమాట ఈ కోకోనట్ చాక్లెట్స్. ఈ చాక్లెట్స్ని తక్కువ టైంలోనే చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఎట్లా చేసుకోవాలో మనం చూసిద్దాం. సో ఇక్కడైతే వీటి కోసం మనం ముందుగా ఇట్లా పచ్చి కొబ్బరిని తీసుకోవాలి. అది ఎంత క్వాంటిటీ అయినా పర్వాలేదు. ఇక్కడైతే 2 కొబ్బరి చిప్పలతో చేస్తున్నాను నేను. సో దానికి ఉన్న బ్రౌన్ పార్ట్ని మొత్తం తీసేసేయాలన్నమాట. అట్లా మొత్తం వైట్ పార్ట్తోనే అయితేనే మనకి ఆ లోపల ఫిల్లింగ్ అనేది మంచిగా కనబడుతుంది. సో ఇట్లా మంచి చిన్న చిన్న ముక్కలన్నీ కట్ చేసుకుని దీన్ని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. తురుముకుంటే కొంచెం పెద్ద పెద్ద ఉంటాయి కదా, అట్లా కాకుండా మనం కొంచెం సన్నగానే ఇది గ్రైండ్ చేసుకోవాలన్నమాట. వాటర్ ఏమి యాడ్ చేయొద్దు, జస్ట్ నార్మల్గా గ్రైండ్ చేస్తే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఇట్లా సన్నగా పొడి పొడిగా ఉండాలన్నమాట. అదే డెసికేటెడ్ కోకోనట్ అయితే మనకి ఇంకా ఈజీ అయిపోతుంది, కానీ మనం పచ్చి కొబ్బరితో చేస్తున్నాం కాబట్టి కొంచెం పచ్చిదనం అనేది ఉంటుంది అనమాట. తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లోకి ఒక 1/2 కప్ వరకు ఈ చక్కెరను వేసుకోవాలి. తర్వాత కొంచెం వాటర్ని పోసేసి ఆ షుగర్ అంతా మెల్ట్ అయ్యే వరకు కలుపుతూ ఉండాలన్నమాట. ఇక్కడ చక్కెర అనేది కొంచెం స్వీట్నెస్ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇంత స్వీట్నెస్ అయితే నాకు కరెక్ట్గా సరిపోతుంది అనమాట. మా ఇంట్లో కూడా ఎక్కువ స్వీట్గా తినరు. సో అందుకని నేను 2 కప్పుల కొబ్బరి తురుము వచ్చింది, దానికి 1/2 కప్ వరకు షుగర్ వేసేసుకున్నాను అనమాట. ఇట్లా షుగర్ అంతా మెల్ట్ అయ్యి కొంచెం ఇట్లా నురగలుగా వస్తుంది కదా, ఈ టైంలోనే ఈ కొబ్బరి తురుముని అంతా వేసేసుకొని కలుపుకోవాలి. ఈ కొబ్బరిలో ఉన్న పచ్చిదనం పోయే వరకు కలపాలన్నమాట. ఎక్కువ టైం ఏం పట్టదు, జస్ట్ ఒక 2 to 3 మినిట్స్లో అయిపోతుంది. మనం అట్లా కంటిన్యూస్లీ కలుపుతూ ఉండాలన్నమాట. ఈ ప్రాసెస్ అనేది చాలా ఈజీగా ఉంటుంది, చాలా తక్కువ టైం పడుతుంది అనమాట మనకి బౌంటీ బార్ చేసుకోవడానికి. ఫిల్లింగ్ చేసుకోవడానికి అసలైతే ఈ కొబ్బరిని పాలల్లో ఉడికిస్తారనమాట. సో ఇక్కడ నేనైతే పాలల్లో ఉడికిస్తే చాలా టైం పడుతుందని ఇట్లా మిల్క్ పౌడర్ యాడ్ చేసి చేస్తున్నాను అనమాట. ఇట్లా చేయండి మీరు కూడా, చాలా తక్కువ టైంలో మనం ఈజీగా చేసేసుకోవచ్చు. ఆ పచ్చిదనం అంతా పోయిన తర్వాత ఇట్లా ఈ మిల్క్ పౌడర్ వేసుకోవాలి. ఒక 2 ప్యాకెట్స్ వరకు, జస్ట్ 10 రూపీస్ ఉంటుంది అనమాట, అది సరిపోతుంది. క్వాంటిటీని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. ఇదైతే కరెక్ట్గా సరిపోయింది. సో అట్లా వేసేసుకొని కలుపుకుంటే మనకి అది కొంచెం గట్టిపడింది, చూస్తున్నారు కదా. ఈ మిల్క్ పౌడర్ అనేది అక్కడక్కడ ఉండల్లాగా ఉండకుండా ఆ స్పూన్తోనే మనం మొత్తం అట్లా మ్యాష్ చేసేసేయాలి. అంతే, స్టవ్ ఆఫ్ చేసేసి దించేసేయాలి. ఇంకా అది కొంచెం చల్లగా అయిన తర్వాత మనం బౌంటీ బార్ లాగా షేప్స్ వచ్చేలాగా మొత్తం అన్నీ అట్లా చేసి పెట్టుకోవాలి. చాలా చాలా ఈజీగా ఉంటుంది. ఈ ఫిల్లింగ్ అనేది మనం ఎంత పర్ఫెక్ట్గా చేస్తే మనకి అట్లా ఏ డిజైన్ అయినా చేసుకోవచ్చు ఈ ఫిల్లింగ్తోని. చూస్తున్నారు కదా, చాక్లెట్ మౌల్డ్స్ ఉంటాయి కదా, వాటిలో పెట్టినా కానీ మనకి వస్తుంది. ఇవైతే మనకి ఆ మౌల్డ్ కూడా అవసరం లేదు, మనం చేయితోనే ఈజీగా చేసుకోవచ్చు బౌంటీ బార్ అయితే. ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయి, ఇంకా చేసే ప్రాసెస్ కూడా చాలా ఈజీ. మీరు కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు ఇట్లాంటి చాక్లెట్స్ని ట్రై చేయండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు, పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా తింటారు. దీంట్లో షుగర్కి బదులు బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదా ఎండు ఖర్జూరం పొడి ఉంటుంది కదా, దాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం స్వీట్నెస్ తక్కువ ఉంటుంది అనమాట అప్పుడు. సో ఇట్లా చేసేసుకొని వీటన్నిటిని మనం కొంచెంసేపు ఫ్రిడ్జ్లో పెట్టాలి. కొంచెంసేపు అంటే జస్ట్ ఒక 5 మినిట్స్ అయితే సరిపోతుంది. ఆ లోపు మనం ఇక్కడ ఈ చాక్లెట్ని మెల్ట్ చేసుకోవాలన్నమాట. ఏ చాక్లెట్ అయినా పర్వాలేదు, మిల్క్, డార్క్ చాక్లెట్ అట్లా 2 కలిపి చేస్తున్నాను నేనైతే ఇక్కడ హెల్దీ వేలో అనమాట, మరీ ఎక్కువ స్వీట్ ఉండకుండా. సో ఇట్లా మిల్క్ చాక్లెట్ అండ్ డార్క్ చాక్లెట్ 2 కలిపేసి మెల్ట్ చేసుకోవాలి. దీన్ని మనం డబల్ బాయిలర్ మెథడ్లో చేసుకోవాలి. జస్ట్ మనం వేడి నీళ్ళు చేసేసి దానిపైన ఈ బౌల్ పెట్టేసేయాలి, అంతే. అదే కరిగిపోతూ ఉంటుంది. నీళ్ళు చాలా వేడిగా ఉండాలన్నమాట, చల్లగా ఉంటే అది తొందరగా కాదు. ఇట్లా కలుపుతూ ఉంటే మనకి ఆ చాక్లెట్ అనేది మెల్ట్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఈ చాక్లెట్ అనేది రూమ్ టెంపరేచర్లో బయటనే పెట్టాలన్నమాట, ఫ్రిడ్జ్లో పెట్టకుండా. అప్పుడు మనకి తొందరగా ఈ చాక్లెట్ని మెల్ట్ చేసుకోవచ్చు. సో అట్లా రెడీ అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టిన ఈ కోకోనట్ బార్స్ ఉన్నాయిగా, వాటిని బయటికి తీసేసేయాలి. అవి కొంచెం ఇట్లా గట్టిగా అవుతాయి అనమాట, జస్ట్ 5 మినిట్స్ అయితే చాలు. తర్వాత బటర్ పేపర్ని కూడా అట్లా రెడీగా పెట్టేసుకోవాలి, ఎందుకంటే ఈ చాక్లెట్స్ని బటర్ పేపర్ మీద వేస్తే మనకు తొందరగా తీయడానికి ఈజీగా వస్తుంది అనమాట. ఇట్లా ఈ రెడీ చేసుకున్న కోకోనట్ చాక్లెట్ని ఈ మెల్ట్ చేసుకున్న చాక్లెట్లో మంచిగా డిప్ చేసేసి మనం 2 ఫోర్క్ స్పూన్స్తోని తీసేసేయాలి. ఎక్స్ట్రా ఉన్న చాక్లెట్ని తీసేసి ఆ పేపర్ మీద స్లోగా పెట్టేసేయాలి. చూస్తున్నారు కదా, అంతే. అట్లా పెట్టేస్తే మనకి ఈజీగా వచ్చేస్తుంది ఆ చాక్లెట్ తీయడానికి కూడా. ఎక్స్ట్రా కింద ఏమైనా చాక్లెట్ ఉంటే కూడా మనం తర్వాత కట్ చేసుకోవచ్చు. తర్వాత అదే స్పూన్తోని పైన కొంచెం అట్లా డిజైన్ లాగా ఇచ్చేస్తే బౌంటీ బార్ మనకి అట్లా రెడీ అయిపోతుంది అనమాట. చూస్తున్నారు కదా, మొత్తం మిగిలిన అన్ని బార్స్ కూడా ఇట్లా చాక్లెట్లో డిప్ చేసుకొని ఆ బటర్ పేపర్లో పెట్టేసేయాలి, అంతే.
వీటిని రౌండ్గా కూడా చేసుకోవచ్చు. ఇంకా వీటిలో డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, మన ఇష్టం. ఇంకా ఈ చాక్లెట్ రెడీ అయిన తర్వాత దానిపైన కోకోనట్ పౌడర్ కూడా వేస్తారు. సో అవన్నీ ఏం లేకుండా జస్ట్ సింపుల్గా చాక్లెట్ మెల్ట్ చేసి మనం ఈ కోకోనట్ బార్స్ని ఇట్లా రెడీ చేసుకోవచ్చు. అన్నీ ఇట్లా మొత్తం రెడీ అయిన తర్వాత వీటిని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఒక 2-3 నిమిషాలు పెడితే చాలు. డీప్ ఫ్రిడ్జ్లో పెడితే తొందరగా అయిపోతుంది. చూస్తున్నారు కదా, అది అట్లా గట్టి పడిపోతుంది. చాక్లెట్ అనేది మంచిగా కోటింగ్ అయిపోతుంది అనమాట. దానికి వాటికి సైడ్స్కి ఎక్స్ట్రా చాక్లెట్ ఉంటే మనం కట్ చేసేయచ్చు చాకుతోని. కొంచెం మెల్లగా కట్ చేస్తే సరిపోతుంది. అప్పుడు నీట్గా ఉంటాయి అన్నమాట చాక్లెట్స్ అనేవి. సో ఇట్లా చాక్లెట్స్ వేసి మనం పిల్లలకి గిఫ్ట్ లాగా కూడా ఇవ్వచ్చు. బర్త్డేస్కి అండ్ రాఖీకి కూడా మనం ఇట్లా చాక్లెట్లు తయారు చేసేయచ్చు ఇంట్లోనే. కొబ్బరి అనేది చాలా చాలా హెల్దీ అనమాట. పిల్లలకి కంపల్సరీ పెట్టాలి మనము. వాళ్ళు ఉట్టిగా తినమంటే తినరు కాబట్టి ఇట్లా చాక్లెట్స్ లాగా చేసిస్తే మంచిగా తినేస్తారు కదా. సో ఇట్లా మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ బౌంటీ బార్స్ చాలా తక్కువ టైంలోనే టేస్టీగా చేసుకోవచ్చు కదా. ఈ వీడియోలో చూపించిన ప్రాసెస్లో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూసినారు కదా, కట్ చేసినప్పుడు మనకి ఆ బౌంటీ బార్ లోపల ఫిల్లింగ్ అనేది ఎంత నీట్గా కనబడుతుందో. మిల్క్ పౌడర్ వేసి చేసినాం కాబట్టి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసేయండి. అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ని చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంతవరకు వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అంతవరకు బాయ్ బాయ్.